కీర్తన అనే అమ్మాయి గురించి ఈరోజు అందరూ మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే టీవీకే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రమాణ స్వీకారోత్సవం అయిన తర్వాత, కీర్తన అనే ఒక అమ్మాయి అనర్గళంగా తెలుగు మాట్లాడుతుంది. అనర్గళంగా 5 భాషలో మాట్లాడుతది ఇంగ్లీష్‌తో సహా. ఈవిడ ఎంఎస్‌సి పట్టభద్రురాలు. బాగా చదువుకున్న ఆవిడ. అండ్ ఇంతకుముందు మన ప్రశాంత్ కిషోర్ ఈ స్ట్రాటజీస్ ఉంటాయి గదా! రాజకీయాల నాయకులకు సంబంధించి ఈ స్ట్రాటజికల్‌గా వీళ్ళేవేవో చేస్తా ఉంటారు. సర్వేలు. దాంట్లో ఈవిడ క్రియాశీలకంగా ఉంది. అంటే పొలిటికల్ స్ట్రాటజిస్ట్ యాక్చువల్‌గా చెప్పాలి అంటే. అంటే తెర వెనుక ఉండి ఒక పొలిటికల్ లీడర్‌కి ఏమేం కావాలి? జనాలకి ఉన్న అవసరాలేంటి? ఇతను ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటే వాళ్ళు బాగుపడతారు? వాళ్ళల్లో ఇతనికి నమ్మకం కలిగించాలంటే ఏం చేయాలి? ఇట్లాంటివే. ఇవన్నీ గూడా వీళ్ళు సర్వే చేసే ఒక మంచి సంస్థలో ఈవిడ పనిచేసింది. అందులో కూడా ఒక మంచి పోస్ట్‌లో ఉండింది. అలాంటి ఒక వ్యక్తి అంటే తెర వెనుక రాజకీయ వ్యూహాలు రచించే ఒక వ్యక్తి తెర ముందుకొచ్చి ప్రత్యక్ష రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించి ఎమ్మెల్యేగా గెలిచి పైగా ఇప్పుడు మంత్రి అయి కూర్చుంది. విజయ్ పాటిల్ 29 మంది ప్రమాణ స్వీకారోత్సవం చేస్తే అందులో ఈవిడ కూడా ఒక ఆవిడ. ఎవరబ్బా ఈవిడ అంటే శివకాశి నుంచి గెలిచింది. చాలా మంది శివకాశి, శివంగి, సింహపుత్రి ఇక ఎవరి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు టైటిల్స్ ఇచ్చుకుంటున్నారు. యాక్చువల్‌గా చాలా తక్కువ వయసు గల మహిళా ఎమ్మెల్యే అని అంటున్నారు. బట్ ఎంతవరకు నాకు తెలీదు. ఇంతకుముందు కూడా ఉన్నారా? లేరా? అంటే మేబీ అయ్యుండొచ్చు. అది కూడా ఒక రికార్డే. 29 ఇయర్స్ ఏదో చెప్తున్నారు ఈ అమ్మాయికి. ఇంతకుముందు తెలుగుదేశం పార్టీకి పొలిటికల్ స్ట్రాటజిస్ట్‌గా పనిచేసింది. టీడీపీ ఏపీ, ఆంధ్రప్రదేశ్‌లో. ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్‌గా ప్రత్యక్ష రాజకీయాల్లోకొచ్చి పోటీ చేసి గెలిచింది. బాగా చదువుకుంది. సమాజం పట్ల అవగాహన ఉంది. అండ్ ఏదైనా డెసిషన్ తీసుకోవాలి అంటే అది కరెక్టా? కాదా? అని ఆలోచించే తత్వం కూడా ఈవిడలో ఉంది. ఒకవేళ డెసిషన్ తీసుకున్నా అవతల జనాలకి అది ఎంతవరకు ఉపయోగపడుతది? ప్రజల నుంచి దాంట్లో వ్యతిరేకత ఎంతొస్తది? సానుకూలత ఎంతొస్తది? ఇవన్నీ అన్నీ గూడా ఒక స్ట్రాటజిస్ట్‌గా షీ నోస్ వెల్. అంటే మీకెట్లా చెప్పను? ఇప్పుడు తెర వెనుక ఇదే అంటే ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు మీరో, నేనో ఎవరో ఉన్నారనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ రాజకీయాల్లో కొంచెం డబ్బుంది బాగా. ఏమీ తెలీదు కాకపోతే. ఇలాంటోళ్ళు ఒకడొచ్చి మనకి సపోర్ట్ చేసి ఇది చేయండి, అలా చేయండి, అలా చేయండి అని ముందుకు నడిపించి గెలిపిస్తారు గూడా మళ్ళీ లాస్ట్‌కి. సో, అట్లాంటి ఒక వ్యక్తి డైరెక్ట్‌గా పాలిటిక్స్‌లోకి వచ్చింది. అండ్ కంటెస్టెంట్‌గా ఉండి గెలిచింది భారీ మెజారిటీతో. అండ్ శివకాశి అంటే మీ అందరికీ తెలుసు మనకి దీపావళి టపాకాయలన్నీ అక్కడి నుంచే వస్తాయి. మోస్ట్‌లీ చాలా సార్లు వినుంటారు శివకాశి, శివకాశి ఎంతెందుకు దీపావళి పండుగ వచ్చినప్పుడు కూడా ఎక్కువ శివకాశి పోస్టర్‌లు కనిపిస్తా ఉంటాయి మీకు. ఆ ఏరియా నుంచి ఈవిడ గెలిచింది. అండ్ సచ్ ఎ వెరీ టాలెంటెడ్ గర్ల్. ఈమె గురించి ఎంత చెప్పినా తక్కువే. యాక్చువల్‌గా తన బయోగ్రఫీ చదువుతుంటే ముచ్చటేస్తుంది. మీరు కూడా కావాలనుకుంటే ఓ పని చేయండి. ఏఐలో ఈవిడ పేరు టైప్ చేసి తన గురించి మొత్తం డీటెయిల్స్ అన్ని అడిగితే ఇచ్చేస్తది. చాలా నీట్‌గా. ఎక్కడ పుట్టింది? ఏమేమి చదివింది? అండ్ చదువు గురించి మాట్లాడుకుంటే ఏ తరగతన్నా తీసుకో క్లాస్ ఫస్ట్. మంచి మార్కులతో చాలా అంటే తన ఎడ్యుకేషన్ లైఫ్ చాలా బావుంది. అండ్ స్ట్రాటజికల్‌గా తన పొలిటికల్ స్ట్రాటజిస్ట్‌గా కూడా తన లైఫ్ చాలా బావుంది. అండ్ ఇప్పుడు యాస్ ఎన్ ఎమ్మెల్యే అండ్ మంత్రి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటది? ఏ విధంగా ముందుకెళ్తది? మన తమిళనాడు రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర ఏమైనా పోషిస్తదా?